హాయ్. చికెన్ తందూరీ కోసం కోడిని ఇలా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ సాల్ట్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. దీనిలో ఒక పొడి మసాలా తయారు చేస్తాం. దానికోసం యాలక్కాయలు, మిరియాలు, 4 యాలకులు, 1 స్పూన్ మిరియాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కసూరి మేతి అవి పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడిగొట్టుకున్న జార్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 అంగుళాల అల్లం, ఒక వెల్లుల్లి పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. లెమన్స్ జ్యూస్ తీసుకొని పక్కన పెట్టాలి. కర్డ్ వాటర్ అంతా స్టెయిన్ అయిపోయేదాకా ఉంచి హంగ్ కర్డ్లో తయారు. మనం జ్యూస్ తీసేసిన తర్వాత మిగిలిపోయిన ఆ డిప్పల్ని మనం చికెన్ నానబెట్టిన దాంట్లో వేస్తే చికెన్ స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది. అలాగా డిప్పలు ఉంటాయి కదా, జ్యూస్ అంతా తీసేసినాక అందులో వేసి అలా పెట్టి వాష్ చేసుకొని వాటర్ అంతా పోయేదాకా వెయిట్ చేయాలి. దానికోసం కింద టిష్యూలు వేసి వాటర్ అంతా స్టెయిన్ అయిన తర్వాత దానికి ఫస్ట్ మనం ఒక మసాలా మ్యారినేషన్ అనేది చేయాలి. ఆ మ్యారినేషన్ కోసం ఉప్పు, పసుపు, కారం కలుపుకొని అయినా వేసుకోవచ్చు, లేదా ఇలా తీసి బాగా ఘాట్లు పెట్టుకున్న దాంట్లో వేసి చికెన్ మొత్తం పట్టేలాగా చేతులతో పూర్తిగా అన్ని పాటల్లోనూ పొయ్యాలి. ఇలాగ పట్టిన ఈ చికెన్ని మాత్రమే మనం ఫ్రిడ్జ్లో 1 or 2 days పెట్టుకోవచ్చు మ్యారినేట్ చేసి. మనం ఇమీడియట్గా తినాలి అనుకుంటే, వాళ్ళు ఈవినింగ్ తినాలంటే మార్నింగ్ ఇలా చేసి పెట్టుకోవాలి, లేదా నైట్ తెచ్చుకొని మార్నింగ్ ఇలా మినిమం ఒక 8 hours ఫ్రిడ్జ్లో ఇలాగ మ్యారినేట్ చేసుకుంటేనే బాగా పీస్కి ఉప్పు కారం అనేది పడదు. ఇలాగ ఉప్పు కారం పట్టిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవచ్చు. ఇలా ఇది మ్యారినేషన్ 1. మ్యారినేషన్ 2 ఏంటంటే మనం పొడి మసాలా, లెమన్, కర్డ్ అన్నీ కలిపి చేస్తాం కదా, అది మనం చికెన్ ఫ్రై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే యాడ్ చేసుకోవాలి. మనకు కావాలనుకుంటే దీనికి కొంచెం నిమ్మరసం కూడా రాసి ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఎప్పుడు ఫ్రై చేస్తామో దాని ముందు ఈ మ్యారినేషన్ అప్లై చేయాలి. ఈ మ్యారినేషన్ కోసం కర్డ్ వాటర్ అంతా స్టెయిన్ అయిపోయిద్ది. స్టెయిన్ అయిపోయిన తర్వాత హంగ్ కర్డ్ అంటారు, గట్టిగా ఉంటుంది, ఇందులో ఎటువంటి వాటరు ఉండదు. దానిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి, టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నిమ్మరసం ఒక 3 నిమ్మకాయలు రసాన్ని బట్టి నిమ్మరసం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, మనం పొడి చేసి పెట్టుకున్న పొడి మసాలా, ఇది నల్లప్పు, బ్లాక్ సాల్ట్, మనం పొడి చేసుకున్న పొడి మసాలా వేసి 1 స్పూను గరం మసాలా వేసుకొని ఈ మొత్తం మ్యారినేషన్ కలిపిన తర్వాత ఆయిల్ వేయాలి. నేను బై మిస్టేక్ ముందే వేసేసాను. ఓకే, మీరు మాత్రం ఆ మ్యారినేషన్ అంతా కలిపి చికెన్కి పట్టించిన తర్వాత కొంచెం చేతిలో ఆయిల్ తీసుకొని పైన రాయి. ఇలా మొత్తం ఫస్ట్ మ్యారినేషన్ చేసిన దానికి ఉంటుంది కదా, ఇలా కర్డ్ మ్యారినేషన్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెడితే కర్డ్లో ఉన్న వాటరు చికెన్లో ఇంకా వాటర్ రిలీజ్ అయ్యి చికెను టేస్టీగా ఉండదు, చప్పగా ఉంటుంది. ఇలా కంప్లీట్గా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత నేను ఇప్పుడు ఇది ఓవెన్లో చేస్తున్నాను. మీరు కూడా ఓవెన్లో చేసుకోవచ్చు, లేదు గ్రిల్లోనైనా చేయొచ్చు. స్టవ్ మీద పెట్టి చేయాలన్నా ఓవెన్లో నిదానంగా మీడియం ఓవెన్లో పెట్టిందాన్ని 30 minutes పెట్టుకుంటే సరిపోద్ది. మధ్యలో 20 minutes అయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని 20 minutes ఒక సైడ్, 10 minutes ఇంకో సైడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు డైరెక్ట్గా తందూరి అని ఆప్షన్ ఉంది, అది పెడితే 30 minutes. 20 minutes అయినాక స్లో అవుతుంది. ఒక 10 minutes మళ్ళీ స్టార్ట్ అనేది నొక్కాలి.